నమస్తే, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో నాకు తెలిసి మీరందరూ షాక్ అవుతున్నారు, ఎక్కడ మా సంతోష్ అన్న ఎక్కడ అని చెప్పి కూడా మీ అందరికీ డౌట్ రావచ్చు. బట్ సంతోష్ అన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. తను చేసిన తప్పు ఏమీ లేదు. ఒక బాధితురాలికి న్యాయం జరగాలని చెప్పి వెళ్ళిన E96 టీవీ సంతోష్ అన్నని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ షాకింగ్ విషయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు నేను క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ మీరు చూడండి, అంటే అక్కడ ఏం జరిగింది ఈ సీన్ మొత్తానికి అంటే, ఒక బాధితురాలు మాదిక సామాజిక వర్గానికి చెందిన ఒక అమ్మాయి తను మోసపోయిందని చెప్పి కూడా గత 10 రోజుల క్రితం, అంటే సుమారు 20 రోజుల క్రితం E96 టీవీ సంతోషాల దగ్గరికి రావడం జరిగింది. సో ఇక్కడ నేను బాధలో ఉన్నాను, ఒక వ్యక్తి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని కడుపు చేసి యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నన్ను వదిలేశాడు, నాకు న్యాయం కావాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగట్లేదు, అందుకే E96 టీవీ సంతోష్ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి కూడా సంతోషానికి కాల్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా అమ్మాయి ఏదైతే E96 టీవీ స్టూడియో ఉందో స్టూడియో కూడా రావడం జరిగింది. అప్పుడు అంటే మీ అందరికీ తెలియాలి అసలు ఏం జరిగింది ప్రాపర్గా అని చెప్పి. సో గత 20 రోజుల క్రితం, సుమారు 15 నుంచి 20 రోజుల క్రితమే E96 టీవీ సంతోషాన్ని ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా ఒక అమ్మాయిని అంత ఈజీగా ప్రజలకి చూపించి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి కూడా ఎవరైతే ఆ అబ్బాయి ఉండో అబ్బాయికి సంబంధించిన వ్యక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ అబ్బాయి గజ్వేల్లో ఉంటాడు, వాళ్ళ కుటుంబం సంబంధించి కూడా సాయి, ఎవరైతే యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు సాయి కుమార్ యాదవ్ అనమాట. ఈ అమ్మాయి మాదిక సామాజిక వర్గానికి చెందింది, ఆ అబ్బాయి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో ఇలా కాదమ్మా, సమాజం ఇలా బాగాలేదు, ఎందుకు మీడియా ముంగడికి వస్తే మీ కుటుంబ సభ్యుల పరుగు పోతుందని చెప్పి కూడా ఒక మానవత దృక్పథంతో కూడా సంతోషన్న వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అమ్మాయికి న్యాయం జరగట్లేదు. అక్కడ గజ్వెల్ పిఎస్లో అమ్మాయి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా 15 రోజుల క్రితం కూడా ఇక్కడ బహదూర్పుర పిఎస్లో కూడా అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ పోలీసులు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయిని పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత కుటుంబ సభ్యులను పిలిపించిన తర్వాత కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. అంటే 10 రోజులు మాకు టైం కావాలి, 10 రోజులు అబ్బాయికి ఇచ్చి పంపిస్తాము, లేకుంటే కుటుంబ సభ్యులు మేమే అమ్మాయికి ఆ డెలివరీ అయ్యే ఖర్చులు అమ్మాయిని మేము జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి కూడా ఆ పిఎస్లో వాళ్ళు చెప్పినట్టు మనకు సమాచారం ఉంది. పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళకు లెటర్ రాశారు. సో 10 రోజులు అవుతుంది, ఇంతవరకు అమ్మాయికి న్యాయం జరగట్లేదు అని చెప్పి కూడా మళ్ళీ ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఈ అమ్మాయి కూడా E96 టీవీ సంతోష్కి కాల్ చేయడం జరిగింది. E96 టీవీ సంతోష్తో పాటు కూడా జర్నలిస్టు నాగేష్, అలాగే జర్నలిస్టు రాకేష్, వీళ్ళందరూ కలిసి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పోలీసులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ బయట నుంచి డిస్కస్ చేసే సందర్భాల్లో కూడా అక్కడ మౌనిక, తను ఒక పోలీస్ ఆఫీసర్, తను ఎస్ఐగా ఉంది, తను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మౌనిక. సో వీళ్ళు మాట్లాడుతుంటే కూడా ఆ అమ్మాయి ఎవరైతే పోలీస్ ఆఫీసర్ మౌనిక ఉందో తను బయటకు వచ్చి కూడా ఈ అమ్మాయిని లోపలికి పిలవడం జరిగింది. సో ఈ అమ్మాయి బాధలో ఉంది, ఎవరిని నమ్మలేకపోతుంది, 20 రోజులు సమయం అవుతుంది, పోలీసులు ఎవరు పట్టించుకుంటలేరని చెప్పి కూడా తిను భయంతో మన సంతోషాన్ని, అలాగే ఈ రాకేష్, జర్నలిస్ట్ రాకేష్ కానీ జర్నలిస్ట్ నాగేష్ ఎవరైతే ఉన్నారో ఇంకొంతమంది మిత్రులు కూడా అక్కడ, మీడియా మిత్రులు కూడా అక్కడ ఉన్నారు, వీళ్ళందరినీ తీసుకొని అక్కడ మాట్లాడుతుంటే మేము కూడా లోపలికి వస్తాం, అంటే పోలీస్ స్టేషన్లకి మేము కూడా వస్తాము, ఒక్కదాన్ని పంపించాము, మేము కూడా వస్తాము, ఎందుకంటే అమ్మాయి భయపడుతుంది, అమ్మాయి కూడా వీళ్ళతో చెప్పింది నేను ఒక్కదాన్ని లోపలికి వెళ్ళను, నాకు భయం వేస్తుంది, నేను ఒక్కదాన్ని కూడా లోపలికి వెళ్ళను అని చెప్పి కూడా ఈ అమ్మాయి చెప్పడం చూస్తున్నాం. సో అంటే ఇదే సందర్భాలలో ఎవరైతే అక్కడ ఎస్ఐ మౌనిక ఉందో వీళ్ళ మధ్య డిస్కషన్, అంటే మేము కూడా వస్తామంటే మీరు వద్దు, అమ్మాయి ఒక్కతే బయటికి రావాలి, అమ్మాయి ఒక్కతే పోలీస్ స్టేషన్ లోపలికి రావాలని చెప్పి కూడా వీళ్ళ మధ్యలో యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ E96 టీవీ సంతోషాల గురించి కూడా మీ అందరూ తెలిసిందే, తను కొంచెం గట్టిగా మాట్లాడతాడు. అక్కడ ఉన్న నాగేష్ కానీ అక్కడ ఉన్న రాకేష్ కానీ కూడా చాలా గట్టిగా మాట్లాడే వ్యక్తులు వీళ్ళందరూ కలిసి. సో అలాగే మాట్లాడుతుంటే లైక్ ఇక్కడ యాజ్ అ జర్నలిస్ట్గా మేము ప్రశ్నించే అర్హత మాకుంది, ప్రశ్నించే రైట్ మాకుంది, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ న్యాయం జరుగుతలేదని చెప్పి కూడా బాధితురాలు ఎవరైతే ఉన్నారో మీడియాని ఆశ్రయిస్తే మాకు ఆ రైట్ ఉంది, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రశ్నించడానికి మేము మీడియా, బట్ మేము ముందుంటాం. బట్ అక్కడ ఏం జరిగింది, ఇలా డిస్కషన్ జరుగుతున్న సందర్భాలలో కూడా అక్కడ ఎవరైతే ఉన్నాడో సిఐ SHO, ఎవరైతే SHO ఉన్నారో స్టేషన్ హెడ్ ఆఫీసర్గా షకీర్ అలీ అని చెప్పి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతి హుచ్చామని చెప్పుకోవచ్చు. అక్కడ ఈ సందర్భాలు జరుగుతుంటే కూడా అతని లోపల నుంచి ఎవరైతే సీఐ బయటకు ఉంటారో వచ్చి ఎవడాయిడు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, లోపల SC ST అల్ట్రాసిటీ కేసులు బుక్ చేయని చెప్పి కూడా చెప్తున్నాడు. అంటే ప్రశ్నించే అర్హత కూడా మాకు లేదా, అంటే నువ్వు సీఐ కావచ్చు, నీ స్టేషన్కి నువ్వు హెడ్ కావచ్చు, నీకున్న ఆ చొక్కా ఏంది, నీకున్న డ్యూటీ ఏంది, వీళ్ళు ఆ మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యుల సైతం వాళ్ళు వదిలిపెట్టి కూడా కేవలం
ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ బాధలో ఉన్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళన్నిటికీ ప్రశ్నించడానికి కుటుంబ సభ్యులు సైతం వాళ్ళు పక్కన పెట్టి కూడా ప్రజల కోసం తిరుగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అలా మీ అందరి కోసం తిరుగుతున్న E96 టీవీ సంతోష్ కానీ, కొంతమంది ఆ బృందం కానీ, రాకేష్ కానీ, నాగేష్ కానీ, ఇంకా చాలామంది జర్నలిస్ట్ మిత్రులు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ఏం జరిగింది మీ అందరికీ క్లియర్గా చూపించే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా నేను ఈరోజు ఆ స్టూడియోకి మీ ముందుకు రావడం జరిగింది. ఒకసారి మీకు క్లియర్గా చూపించిన తర్వాత ప్రజలారా మీపై మాకు చాలా గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు మా వెనకల ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతో కూడా మేము ముందుకెళ్తున్నాం. కుటుంబ సభ్యులను సైతం మేము లెక్క చేయకుండా మీకోసమే, కేవలం మీకోసమే మేము పొద్దుననగా రాత్రినగా కష్టపడి బయట తిరుగుతూ ఉన్నాము. తిండి తిప్పలు లేకుండా కేవలం మీకు న్యాయం జరగాలని చెప్పి కూడా మేము తిరుగుతున్నాం. సో మీకు క్లియర్గా చూపిస్తే పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు కదా, ఈ వీడియో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వరకు కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా తననే ఉన్నాడు కాబట్టి కూడా డీజీపీ గారు లేకపోతే ఎవరైతే పెద్ద వ్యక్తులు, పోలీస్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ వీడియో చూడండి. అతి ఉత్సాహం పనికిరాదు. మరి చెప్తున్నా, పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము న్యాయం కోసం మీ దగ్గరకు వస్తాం కదా, పోలీసుల మీద నమ్మకం లేకుండా మా దగ్గరకు వస్తారు. మీడియా మిత్రులం కాబట్టి మా దగ్గర మేము ఫ్రెండ్లీ ఉంటాం. ఎక్కడ ఒక రూపాయి తీసుకోకుండా మేము పనిచేస్తాం కాబట్టి కూడా మా మీద నమ్మకంతో కేవలం మా దగ్గరికి వస్తే మా మీద అరెస్టులా, మా మీద కేసులా, మేము ఏం పాపం చేసినామని చెప్పి మా మీద మీరు కేసులు పెడతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ప్రశ్నించే తత్వం మాలో ఉంది. మేము ఎవరికి భయపడం, మేము ఎవరికి లొంగం, ఒక రూపాయి తీసుకోము. ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ మేము ప్రశ్నిస్తాం. ఈరోజు ప్రశ్నించిన సంతోష్ కానీ, నాగేష్కి కానీ, రాకేష్కి కానీ లోపల వేసిరంట. పోలీస్ స్టేషన్ లోపల దొంగలను వేసే లోపల కస్టడీలో తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా మాకు సమాచారం వస్తుంది. ఒకసారి మీ అందరికీ నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇది చూసిన తర్వాత ప్రజలారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఒకసారి చూపిస్తున్నా చూడండి. అగోండి, తీసుకురా మర్యాద లేదా, తీసుకురావా. చూడండి, బాధితురాలు ఎవరైతే ఉన్నారో అమ్మాయి వాయిస్ కూడా వినండి. అని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి కోసం బహదూర్పుర పిఎస్ లో నేను నా భర్త కొంచెం గొడవ పడి అతన్ని తీసుకొని వెళ్ళినారని చెప్పేసి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా జస్ట్ పిటిషన్ వేసినారు. వాళ్ళ పేరెంట్స్కి పిలిపించి మాట్లాడతాం అది ఇదని చేసినారు అని చెప్పేసి మొన్న లాస్ట్ వీక్ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించినారు సార్. పిలిపిస్తే వాళ్ళు ఇక్కడనే సార్ వాళ్ళ ముంగల ఒప్పుకొని ఈ సండే రోజు తీసుకొని వస్తాము, లేదంటే అమ్మాయిని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటామని ఒప్పుకొని వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 3 days వాళ్ళ సిస్టర్, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఫేక్ నోటీస్ సంతోష్ అన్న E96 సంతోష్ అన్నకి పంపించింది. అన్న ఏం చేసినారంటే అందులో కాకపోతే ఏంటంటే మేము లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మౌనిక మేడం, ఎస్ఐ మౌనిక మేడం అయితే లీవ్లో ఉన్నారు. ఆ రోజు ఆ మేడం లేకుండే. ఆ మేడం నేను మీడియా వాళ్ళందరూ బలవంతంగా సిగ్నేచర్స్ పెట్టించినారు. నా నుంచి వాళ్ళకి వాళ్ళ ఆస్తికి ముప్పు ఉందని చెప్పేసి ఫేక్ నోటీస్ పంపించింది మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. అది మాట్లాడడానికని నేను మేడంకి కాల్ చేస్తే మేడం రెస్పాన్స్ అవ్వలేదని చెప్పేసి సంతోష్ అన్న ఉండి నాకు పెట్టమ్మని నంబర్ పెడితే నేను మాట్లాడినాక మేడమే రమ్మన్నాక ఈ రోజు రమ్మన్నారు. రేపు రండి సంతోష్ గారు, రేపు మాట్లాడదామంటే సరే అనేసి అన్న వచ్చినారు. మాట్లాడుతున్న ఆ సిచ్యువేషన్లో ఇంకొక అన్న ఎవరైతే ఇట్లా అంటే మాట్లాడుతున్నప్పుడు ఆ మేడం అన్నారు కదా ఎవరైనా ఒక్కోలే ఉండండి అంటే, లేదు మేడం ఆ రోజు ఇద్దరం వచ్చాము, నేను నాగేష్ అన్న ఇద్దరం వచ్చాము, ఇద్దరం కూడా ఉంటాము అని అంటే ఇప్పుడు వచ్చి ఇట్లా చేయడం. సో ప్రజలారా చూడండి, కేవలం ఏ అన్నందుకే పోలీసులు వీళ్ళని కాలర్ పట్టుకొని మేము ఏం తప్పు చేసినాం, మేము ఏం పాపం చేసినామని చెప్పి కూడా అడుగుతున్నాము. అంటే ప్రశ్నించడం మేము చేసిన తప్ప SC/ST అల్ట్రాసిటీ కేసు పెట్టేంత సిచ్యువేషన్ అక్కడ ఏమైందని చెప్పి అడుగుతున్నా. పోలీసులారా మీకు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దండం పెట్టి మీరు బయట బాగానే ఉంటారు, లోపల పోయినాక మరి మీ మాటలు ఎట్లుంటాయి? వినే మాటలేనా అవి? బయటనేమో మీరు మంచిగానే కనిపిస్తారు, ఒక్కొక్క లోపల తీసుకుపోయినాక అడ్డగోళ్ళ తిడతారు. మరి మేమేం చేయాలని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నా. సో అక్కడ బహదూర్పుర పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. అక్కడ ఆ గ్రౌండ్లో కూడా చాలాసేపటి నుంచి కూడా అక్కడ మన దాసరి సీనన్న కాలోజీ టీవీ కూడా అన్న అక్కడే ఉన్నారు. అన్న కూడా మాట్లాడుతుంటే కూడా అన్నపై కూడా చాలా గట్టిగా పోలీసులు ఎవరైతే అక్కడ SHOగా ఉన్న షకీర్ అలీ ఎవరైతే ఉన్నారో తను కూడా చాలా గట్టిగా మాట్లాడే సందర్భాలు మనం చూస్తున్నాము. సో మన దాసరి సీనన్నతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్నకు కూడా ఫోన్ తీసుకుంటున్నా, అక్కడ పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో అన్న,
అనిల్ అన్న ఏందన్న పరిస్థితి అంటే మాట్లాడే జర్నలిస్ట్ అని కూడా ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ అని చెప్పి కూడా కేసుతో కూడా మన జర్నలిస్ట్ మిత్రులను కూడా లోపల వేసినట్టు మాకు తెలుస్తుంది. ఇక్కడ గ్రౌండ్లో కూడా మీరు ఉన్నారు. ఏమన్నా ఏం నడుస్తుంది అక్కడ? ఇక్కడ ఒక మాదిగ సామాజిక సంబంధించినటువంటి అర్చన అమ్మాయికి 9 నెలలు కడుపుతూ ఉంది. అవునన్న. అయితే ఒక సాయి కుమార్ అనేటువంటి ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు గతంలో. అవును. వీళ్ళు గజ్వేల్లో ఉంటున్నారు. అవును. అయితే గజ్వేల్లో మరి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారో ఏం చెప్పారో కానీ చిన్న కులం అని చెప్పేసి ఆ అబ్బాయి ఏం చేసిందంటే ఏమైనా వదిలేసి వాళ్ళ తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఆ అబ్బాయి ఎటు పోయిండు, అప్స్కండ్ అయ్యిండు. ఓకే. అయితే ఈ క్రమంలో ఏమైంది అంటే ఆల్రెడీ అమ్మాయి గజ్వేల్ పిఎస్ లో కేసు పెట్టింది. బహదూర్పుర పిఎస్ పరిధిలో ఈ అబ్బాయి సంబంధించిన పేరెంట్స్ ఉంటారు. అవును. సో ఆమె ఏం చేసిందంటే న్యాయం కోసం ఇక్కడికి వచ్చిందట. 2-3 సార్లు వస్తే పిలిపించి మాట్లాడని చెప్పేసి అంటున్నారు కదా, ఎంతవరకు నిజమో తెలియదు. అయితే మన జర్నలిస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే మనలు పోయిండ్రు ఇది అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ కవరేజ్ కోసం పోతే ఆ ఏదైతే సాయి అనేటువంటి తల్లిదండ్రులు వెళ్తున్నారో వాళ్ళు పిఎస్కి వచ్చి మమ్మల్ని కొట్టడానికి వచ్చి చెప్పేసి కేసు పెట్టే ప్రయత్నిస్తే అక్కడ సిఐ గారు మాట్లాడి ఒక కాగితం రాయించారు. ఏమని రాయించారు అంటే ఈ అమ్మాయికి 9 నెలల గర్భవతి పెడుతున్నారో ఆ అమ్మాయికి మేము సాయి అనే వ్యక్తి ఎక్కడ ఉండో దొరకబట్టి ఇస్తాము, లేకపోతే మేమే కాన్పు చేయించి ఆమెను చూసుకుంటాం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు సిఐ పోలీస్ స్టేషన్ సమక్షంలో జరిగింది, రాతపూర్వకంగా జరిగింది అంతా. ఓకే. 10 రోజులలో చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే లాస్ట్ వీక్ జరిగింది. అయితే 10 రోజులలో ఏమైందంటే ఆ అమ్మాయి ఎవరైతే సాయి వాళ్ళ తల్లిదండ్రులు చేసినట్టే నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే అందులో ఎస్ఐ మౌనిక పేరు మన జర్నలిస్టుల పేర్లు వచ్చినాయి. వస్తే అయితే ఆ విషయం మన సంతోష్ E96 టీవీ ఏం చేసినట్టే మౌనిక అనేటువంటి ఎస్ఐకి ఫోన్ చేసి మేడం ఇట్లా మీకు నోటీస్ వచ్చాయి అంటే నాకు తెలియదు అని చెప్తే సరే మీరు రండి మనం మాట్లాడదామని చెప్పేసి అన్నది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1-2 గంటల ప్రాంతంలో మనలు ఇక్కడ రావడం జరిగింది జర్నలిస్టులు. వస్తే అక్కడ అమ్మాయిని కూర్చోమని అమ్మాయితో పాటు ఇంకో సంతోష్ అనేటువంటి వాళ్ళు కూర్చోమన్నారు. కానీ మనతో పాటు దాంతో పాటు ఇంకొక 2 జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి జస్ట్ అడుగుతున్న క్రమంలో పక్కనటువంటి కానిస్టేబుల్ ఏదైతున్నారో ఆయన ఫోన్ మాట్లాడుతున్నా ఆయన డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అరిచిండు. ఇష్టం వచ్చాడు కొంచెం మిస్బిహేవ్ చేస్తే మీరు అట్లా మిస్బిహేవ్ చేయొద్దు మేము జర్నలిస్టులం అని చెప్పేసి కొంత వారించారు. ఒక జర్నలిస్ట్ల పైనే తన ఫోన్ కి ఇబ్బంది అవుతుందని చెప్పి కేవలం ఆయన ఫోన్ అంతా ఇబ్బంది అవుతుందని చెప్పి ఏం మాట్లాడుతున్నావు ఏం అరుస్తున్నావు అని చెప్పేసి కానిస్టేబుల్ మాట్లాడు. ఏకి అనకు మంచిగా మంచిగా మేము మాట్లాడుతున్నాం కదా, మేము మేడంతో మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి అనేసరికి వాడు గల్లా బట్టి ప్యాంటు బట్టి బయట గుంజేసారు. ఎవరిని రాకేష్ మనలంతా గుంజేసారు జర్నలిస్ట్ మిత్రులు. అయితే ఆ తర్వాత ఇక్కడ 1 అవర్ తర్వాత మళ్ళీ మేము వచ్చినాం. మేము వస్తే సిఐ గారికి ఫోన్ చేస్తే CCTV ఫుటేజ్ ఇద్దాం, ఎవరి తప్పేదో తెలుద్దాం అని చెప్పేసి అన్నాడు. అయితే నేనే లైవ్ లో ఉన్నా. నేనే సిఐ గారు పిలిస్తే నాతో పాటు మన జర్నలిస్ట్ మిత్రులం పోతే సిఐ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఈ అమ్మాయి మీదకి మీరు అరుస్తారా, దౌర్జన్యం చేస్తారా, ఇష్టం మాట్లాడతారా అని చెప్పేసి సెంటిమెంట్ తీసుకొచ్చేసి ఆ అమ్మాయి ఎస్టీ పిల్ల కదా మీరు అట్లా ఏదో కరెక్టేనా అని చెప్పేసి ఇష్టం మాట్లాడారు. అట్లా మాట్లాడలేదు, వాళ్ళు మర్యాద మాట్లాడారు, మనం మాట్లాడినాం. మధ్యలో కానిస్టేబుల్ ఇద్దరు ఇబ్బంది పడ్డారు. అక్కడ ఎస్ఐ మౌనిక గారు మర్యాద మాట్లాడారు, మనలో కూడా మర్యాద మాట్లాడారు. తర్వాత సీన్ అంతా రివర్స్ క్రియేట్ చేసారు. విచిత్రం ఏంటంటే పోలీస్ స్టేషన్ లో పోలీసులే విచిత్రంగా ప్రవర్తించి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఆ ఎస్ఐ మౌనిక అనే అమ్మాయి ఎస్టీ అని చెప్తున్నాడు, సిఐ చెప్తున్నాడు ఎస్టీ అమ్మాయి మీరు SSC అట్రాసిటీ బుక్ చేయండి అని చెప్పేసి నా కళ్ళ ముందు చెప్పారు. అయితే ఆ అమ్మాయి ఎస్టీ అమ్మాయి మాకు ఇప్పుడు ఆమె ఎవరు క్యాస్ట్ అయింది కూలమైంది మాకిట్లా వేస్తే మేము ఎందుకు కలుస్తాం మీదికి 100% ఆయన SC అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పేసి పురవాయించేసి నన్ను మిగతా జర్నలిస్టులు అందరినీ కూడా మొత్తం ఈ ఇష్టమైన పోలీసులతోటి ఆగమనం చేశారు. ముగ్గురిని ఎవరిని రాకేష్ ని నగేష్ ని సంతోష్ E96 ముగ్గురిని నిర్బంధం తీసుకుని వాళ్ళని అక్కడ లోపల ఏం చేస్తారో తెలియదు, టార్చర్ పెడుతున్నా ఏందో తెలియదు ఇంతవరకు. సో ఇది ఆల్రెడీ మళ్ళా జర్నలిస్ట్ రాఘు నేను మళ్ళీ మాట్లాడితే మొత్తం సిఐ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. 1.5 గంటల సేపు మేము వీళ్ళట ఎస్ఐ మౌనిక తోటి ఆర్గ్యుమెంట్ చేసిరట, ఆమె బెదిరించారట, ఏడ్చిందట. అసలు మొత్తం CCTV ఫుటేజ్ చూపిస్తే 5 నిమిషాలు ఉన్నాయి. 5 నిమిషాల్లో జరిగింది అంతా, బయట 5 నిమిషాలు లోపల 5 నిమిషాలు జరిగింది. అంటే CCTV ఫుటేజ్ లో మనకి ఏమైనా కనిపిస్తుంది అన్న అక్కడ ఏమైనా మిస్బిహేవ్ అయినట్టు లైక్ అక్కడ ఇబ్బంది పెట్టినట్టు ఫుటేజ్ లో చాలా క్లియర్ గా మన వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ ఒకరే కూర్చోమని చెప్పేసి ఆమె అన్నది, ఆమెతో పాటు ఇంకొకరు కూర్చోమని అంటే లేదు మేము ఇంకొక 2 కూడా ఉన్నాం కదా వాళ్ళు కూడా కూర్చుంటారు మేడం, ఎందుకంటే నోటీస్ వచ్చింది కదా, నోటీస్ వీళ్ళ పేర్లు ఉన్నాయి. పైన జర్నలిస్ట్ మిత్రుల పేర్లు కూడా అందరూ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి కూర్చుంటాం లోపల అని చెప్పేసి అంటున్న క్రమంలో పక్కన కానిస్టేబుల్ వెళ్తున్నారు. వాడు కోర్ట్ కానిస్టేబుల్ అట, సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. వాడికి ఏమవసరం, ఫోన్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి వాడు ఇదంతా చేసిండు. దానికి ఎస్ఐ మౌనిక ఇప్పుడు యాక్ట్ చేస్తున్నది.
యాక్టింగ్ చేస్తున్నది. దాంతో పాటు సిఐ ఎండార్స్ చేస్తూ మా మీద దౌర్జన్యం చేసిండు. ఇదంతా జరుగుతున్నది. అంతా అక్కడ మీపై కూడా కొంచెం ఇక్కడ మీరు మాట్లాడడానికి వెళ్ళిన మీపై కూడా కొంచెం ఇబ్బంది జరిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్న. అవును, నన్నే ఇప్పుడు నన్ను లోపల రమ్మన్నారు సిఐని. ఒక్కరు పోతున్న పోలీసు వచ్చి నన్ను నెట్ కూడా తీసుకుపోయినరు. ఓకే, చాలా దుర్మార్గంగా వివరించారు వీళ్ళంతా. ఈ పోలీస్ స్టేషన్ లో లేదు, చాలా దారుణంగా ఉన్నది. కనీసం పోలీసులకు మినిమం రూల్స్ కూడా తెలియదు ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ లో. ఎవరు బయట బాధితులు వచ్చినప్పుడు జనాలు, సామాన్య జనాలు, ఇప్పుడు మా జర్నలిస్ట్ల పరిస్థితి ఇట్లుంటే సామాన్య జనాలు ఎంత ఇబ్బంది పెడతారు ఇక్కడ. 100% అన్న, 100% అది 100% ఇబ్బంది పెడతారు ఇక్కడ. అదే జరుగుతుంది ఇక్కడ. ఏమంటున్నా మరి సిఐ మీతో ఏం మాట్లాడుతున్నాడు? చివరికి వాళ్ళు ఏమన్నా అంటున్నారా మీతో? సీసీటీవీ ఫుటేజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయనకు మీరు అన్ని మీడియాలో వేసారు కదా, కేసు పెడతామని చెప్పి మళ్ళీ బెదిరిస్తున్నాడు. మళ్ళీ బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఇంకో విషయం తెలుసా, ఇందులో అమ్మాయి మౌనిక ఎవరు అర్చన అనే అమ్మాయి మాదిగ సంవత్సరం మంచిది అమ్మాయి. అవును, ఆ కులం కూడా సిఐ గారికి తెలుసు, ఎందుకంటే గతంలో ఇవన్నీ జరిగినాయి కదా. అమ్మాయి కంప్లైంట్ సిఐ గారు నా మీద దౌర్జన్యం చేసి చెప్పేసి ఏదో తిట్టిండు, కులం పేరు తిట్టని చెప్పేసి ఆమె కంప్లైంట్ అయిపోతే మేము కేసు తీసుకోం అని చెప్పి ఆమె కూడా కులం పేరు పెట్టి తిట్టని ఆమె చెప్తుంది. ఒక వీడియోలో ఉన్నది. ఆ కులం పేరు పెట్టి తిట్టిండు, నేను కేసు పెడతా అని చెప్పి పోతే ఎవరైతే సిఎస్ఐ మౌనిక అమ్మాయి, ఈ అమ్మాయిని బెదిరించి మళ్ళీ బయటకు పంపించింది. మళ్ళీ తర్వాత పిలిచి జర్నలిస్టులపై కేసులు పెట్టాలి మీరు, అజ్జాలి అని చెప్పేసి మళ్ళీ బెదిరిస్తున్నారు. అవునన్నా, మనం వీడియోలో క్లియర్ గా చూస్తున్నాం. బాధితురాలు ఎవరైతే ఉన్నారో మీడియాలో పైన మీరు పక్క కేసు పెట్టాలని చెప్పి కూడా అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు మనకి అమ్మాయి క్లియర్ గా మీడియాతో మాట్లాడుతుంది. 100% జరుగుతుంది. అమ్మాయి చెప్తుంది కదా, ఇదంతా జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో. అన్న మీరు ఏం చెప్పాలనుకుంటున్నారన్న? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఎవరైతే న్యాయం కోసమో లేకపోతే నా క్రైమ్ జరిగినప్పుడు లేకపోతే రకరకాల అవసరాల కోసం పోలీస్ స్టేషన్కి వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను, నమ్మకంతో ఇక్కడికి వస్తారు. కానీ న్యాయం కోసం ఇక్కడికి వచ్చినటువంటి న్యాయం చేయాలి, వాళ్ళకు బాధితులకు అండగా ఉండాలి అని చెప్పేసి జర్నలిస్టులు ఎవరైతే వచ్చారో వాళ్ళపైనే రివర్స్ కేసులు పెట్టడానికి వీళ్ళు ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు పెడతామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ ఎస్సీ ఎస్టీకి అడ్రస్ కేసు ఎంత నిర్వహణ చేస్తారో చూడండి. వీళ్ళంతా పోలీస్ స్టేషన్ వాళ్ళే ఇట్లా చేస్తున్నారు. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు అన్న అంటే తెలంగాణలో ఇంకా సీఐ ఏమంటుంది తెలుసా అన్న, ఈ చిత్రాలు ఇచ్చే సీఐ ఏమంటారు సార్, ఆ బాధితులు మీరు ఎందుకు వస్తారు, మీకేం అవసరం, మీరు ఆశించి వస్తున్నారా? రైట్, మీడియా మిత్రులు కూడా డబ్బులు తీసుకొని అమ్మాయికి సపోర్ట్ చేస్తారని చెప్పి కూడా ఆ పోలీసులు అంటున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్న. కరెక్టేనా ఈ వార్త? అయితే విషయం ఏంటంటే ఆ అమ్మాయి పేద అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకునేంత కుసంస్కారాలు ఉంటారా జర్నలిస్టులు? అసలు విషయం ఏంటంటే ఆ అమ్మాయికి రిటర్న్ గా ఛార్జీలు కావాలంటే డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు మనోళ్ళు, ఆమెకి న్యాయం జరగాలని చెప్పేసి. ఆమె ఏమో బెంజ్ కాలు రాదు ఏరా బస్సుకు వచ్చింది. ఆమె దగ్గర డబ్బులు ఎందుకుంటే ఆమె దగ్గర 9 నెలల గర్భిణి దగ్గర డబ్బులు తీసుకుంటే పాపం తెలదా? 100% అన్నది. గట్ల వేస్తారా జర్నలిస్టులు ఎవరు? గట్ల వేస్తారా? కదా వీళ్ళు కావాల్సుకొని ఆ సిఐ కావాల్సుకొని చేస్తున్నారు. ఇదంతా దుర్మార్గం అంతా. ఓకే, అలా ఆ బాధితురాలు ఏమంటే మీరు ఎందుకు వస్తున్నారు అని వాళ్ళను జర్నలిస్టులు ప్రశ్న ఎందుకు రావద్దు? వాళ్ళు నమ్ముతలేదు, పోలీసుల కేసులో నమ్ముతలేదు. పోలీసులు నమ్మకుంటేనే జర్నలిస్టుల దగ్గరకు వచ్చి న్యాయం జరుగుతుందని. మెంబర్ ఎవరు లేరు కదా, ఆ బాధితులు మెంబర్ ఎవరు లేనప్పుడు వస్తారు కదా, న్యాయం చేయమని చెప్పి అడుగుతారు కదా, రావద్దట. 100% అన్న, 100% ప్రశ్నించే హక్కు మనలో ఉంది, మాట్లాడదాం. సిఐ 80% సిఐని వదిలిపెట్టేది లేదు. సిఐని మొత్తం ఎంత వరకు ఈ కేసు తీసుకుపోవాలో అంతవరకు తీసుకుపోతాం. ఖచ్చితంగా ఆ క్రిమినల్ చర్యలు ఉంటాయి సిఐ మీద. ఎట్లా యూనిఫామ్ వేసుకుంటాం మేము కూడా చూస్తాం. 100% అన్న, ఎంటైర్ మీడియా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటది. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా మనం ముందు ఉంటాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజలారా, మీరందరూ అక్కడ దాసరి సీనన్న లైవ్లో ఉన్నాడు. చాలాసేపటి క్రితం అంటే మధ్యాహ్నం కూడా మన E96 టీవీ సంతోష్ అన్న అలాగే రాకేష్ నాగేష్ కూడా అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో క్లియర్గా దాసరి సీనన్న కూడా మనతో చెప్పే ప్రయత్నం చేసిండు. నిజంగా అక్కడ ఎవరైతే సిఐ ఉండో అసలు ఆ సిఐ అంటే ప్రవర్తన చాలా బీభత్సంగా ఉందంట. అంటే నేను మొత్తం ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఈ పోలీస్ స్టేషన్ మొత్తం నాదే. ఒక పోలీస్ ఆఫీసరు ఒక కోర్ట్ కానిస్టేబుల్కి తను ఫోన్ మాట్లాడితే ఒక బాధితురాలు 9 సంవత్సరాలు తన కడుపులో ఒక బిడ్డను పెట్టుకొని బస్సు ఎక్కి మరి కూడా పోలీస్ స్టేషన్కి న్యాయం కోసం తన భర్తని వెతుక్కుందామని చెప్పి వెళ్ళిన ఆ బాధితురాలని చూడండి. నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే మనకి ఇంట్లో అక్క చెల్లెలు కూడా ఉంటారు. ఈ సమయంలో కూడా 6 నెలలు కానీ 3 నెలలు కానీ కూడా మనం చాలా టేక్ కేర్ చూస్తాం. ఎందుకంటే లోపల ఉన్న బేబీ ఏ విధంగా ఉన్నాను కూడా చాలా భయాందోళన ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అమ్మాయిని మోసం చేసిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కఠినంగా వానికి శిక్షించాలి. ఎవరైతే సిఐ ఉన్నాడో, షకీల్ అలీ అని చెప్పి సిఐ ఉన్నాడో, సో ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. తను సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఒక బాధితురాలికి కూడా అక్కడ అన్యాయం చేస్తుండు. ప్రశ్నించడానికి వెళ్ళిన మీడియా మిత్రులను కూడా చాలా ఇబ్బంది పెట్టినాడు. సో మీ అందరికీ తెలియదు, లోపల పోలీస్ స్టేషన్ లోపల మన 3 జర్నలిస్టులు లోపల ఉన్నారు. అసలు వాళ్ళు ఎలా ఉన్నారు,
వాళ్ళని కొడుతుర్రా, వాళ్ళని తిడుతుర్రా, వాళ్ళని ఏం చేస్తున్నా అని చెప్పి కూడా మాకే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ పోలీసుల సంగతి మాకు తెలిసిందే, మేము కూడా లోపల వేయించున్నాం కాబట్టి ఆ పోలీసుల సంగతి మాకు తెలిసిందే. పైన హాయ్ అంటారు, లోపల వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. నిజంగా చెప్తున్నా, పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, అర్థం చేసుకోండి. మేము ఎవరికి అన్యాయం చేయలేదు. మా కుటుంబ సభ్యులను సైతం మేము పక్కన పెట్టి ప్రజల కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రశ్నించే తత్వం ప్రశ్నించాలి అని చెప్పి ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం. అక్కడ E96 టీవీ సంతోష్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా దగ్గర వ్యక్తి, చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి నేను కాబట్టి తన కుటుంబాన్ని సైతం తను పక్కన పెట్టి, అంటే ఓపెన్గా ఈరోజు చెప్తున్నా, నాకు తెలిసి ఆయనకు కూడా తెలియదు నేను వీడియో చేస్తున్నా చెప్పి కూడా. ఆయనకి 3 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, ఒక బేబీ, ఒక అమ్మాయి కూడా, చిన్న అమ్మాయి. తను ఇవన్నిటిని కుటుంబాన్ని పక్కన పెట్టి ఎందుకు చేస్తుండు? కేవలం మీకోసం కాదా? మీకు అక్కడ ఇబ్బంది జరిగితే కూడా రాత్రి 2 గంటలకు కూడా తను కారు వేసుకొని కూడా తనకు సంబంధించిన టీం వేసుకొని కూడా ఆ పొయ్యి వీడియోలు బాధితులకి న్యాయం జరిగే వరకు కొట్లాడారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా తనపై కేసులు పెట్టి మరీ ఇబ్బంది పెట్టిరు. సో దయచేసి చెప్తున్నా పోలీసులకి రిక్వెస్ట్ అనుకోని, లేకుంటే నా వార్నింగ్ అనుకోండి, చూసి ఆలోచించండి. మీరు కూడా మనుషులే, మీకు బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డకి ఇలా ఎవరైతే సిఐ ఉండో ఆ సిఐకి మాత్రం బిడ్డ ఉంటే, అదే బిడ్డకి ఒక వ్యక్తి లవ్ చేసి మోసం చేస్తే, ఇలానే ఈ అమ్మాయిలాగా బాధితురాల్లాగా 9 నెలలు అమ్మాయి కడుపులో పెట్టుకొని మోస్తూ ఉన్న బిడ్డకి ఇలా అన్యాయం జరిగితే ఏం చేస్తావని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. సో చివరిగా చెప్తున్నా, మా జర్నలిస్టు మిత్రులకి మాత్రం ఏమి జరిగినా సహించేదే లేదు, వదిలిపెట్టేదే లేదు. ఏడికైతే ఆడదాకా ఈరోజు 3 అరెస్ట్ చేసినారేమో, వాళ్ళ 3కి ఏం జరిగినా కూడా 3000 మంది కాదు 3 లక్షల మంది మాకు ప్రజలు ఉన్నారు మా వెనకాల, వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. వీళ్ళందరికీ ఏం కావద్దు. సంతోష్ అన్న కూడా అక్కడ, మన టీం అందరూ కూడా అక్కడ ఉన్నారు. సంతోష్ అన్న కానీ, నాగేష్కి కానీ, రాకేష్కి కానీ, టీం అందరూ కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వస్తాడు, బయటకు వచ్చి కూడా మళ్ళీ వీడియోలు చేస్తాడు. బట్ మీరు అందరూ కూడా E96 టీవీకి, అలాగే సంతోష్ అన్నకి, అలాగే అక్కడ టీం ఎవరైతే రాకేష్ కానీ, నాగేష్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.